హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో కంప్లెయింట్‌దారు సాక్షి అయినటువంటి సీఐ సతీష్ మరణం ఎలా జరిగింది? ఇప్పుడు ఇది రాజకీయ దుమారంగా మారే పరిస్థితి కనపడుతోంది. సతీష్ మరణించిన తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. ప్రభుత్వ వేధింపుల వల్లే సతీష్ మరణించాడు అని ఆయన చెప్పారు. ఎవరి సతీషు? అసలు పరకామణి చోరీ కేసుకి ఇతనుకున్న సంబంధం ఏంటి? అసలు పరకామణి చోరీ కేసు ఏంటి? ఇప్పుడు ఎవరికి సతీష్ని చంపే అవసరం ఉంది? సతీష్ చనిపోయాడా, చంపేశారా? మనం వాస్తవాలు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా పరకామణి చోరీ కేసుని బ్రీఫ్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారి ఉండిలో భక్తులు సమర్పించే కానుకల్ని లెక్కిస్తారు కదా, అలానే ఎన్ఆర్ఐలు సమర్పించే కానుకలు కూడా లెక్కిస్తారు. ఈ ఎన్ఆర్ఐలు సమర్పించే కానుకలను లెక్కించే విభాగంలో అధికారిగా ఉన్నటువంటి రవికుమారు డబ్బులు దొంగలిస్తున్నాడు, అప్పుడు డాలర్ రూపంలో సమర్పిస్తారు కదా వాళ్ళు, ఆ డాలర్లు దొంగలిస్తున్నాడు అనే విషయాన్ని ఆ రోజు అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి సతీష్ పట్టుకున్నాడు. పట్టుకొని కంప్లైంట్ చేశాడు. ఇదిగోండి, ఇతను రవికుమార్ అనే వ్యక్తి లెక్కించే సమయంలో డబ్బులు దొంగలిస్తున్నాడు అనేది కంప్లైంట్ పెట్టాడు. కంప్లైంట్ కేసుగా మారింది. ఆ కేసుని ఆనాటి పెద్దలు, టీటీడీ పెద్దలు రాజీ చేసుకున్నారు. రాజీ ఎలా చేసుకున్నారు? ఆ రవికుమార్ చేత శ్రీ వెంకటేశ్వర స్వామికి 20 కోట్ల రూపాయల ఆస్తులు రాపిచ్చేశారు. లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, రవికుమార్ మీద పెట్టిన కేసు ఏంటి? 10 లక్షలు దొంగతనం చేశాడు అన్నటువంటి. 10 లక్షలు దొంగతనం చేసినటువంటి వ్యక్తి శ్రీవారికి 20 కోట్ల రూపాయల ఆస్తులు ఎందుకు రాసిచ్చాడు? ఆ 20 కోట్ల రూపాయల ఆస్తులు అతనికి ఎలా వచ్చినాయి? అసలు 20 కోట్ల రూపాయలు శ్రీ వెంకటేశ్వర స్వామికి రాసిచ్చాడంటే రాజీ కుదుర్చుకోవడానికి ఉపయోగపడ్డ టీటీడీ పెద్దలకి ఇంకెంత రాశాడు? ఇంకా తన దగ్గర ఎంత ఉంది? అసలు ఇంత ఆస్తి ఒక టీటీడీలో పనిచేసే ఎంప్లాయీకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కదా లాజిక్, ఇది కదా విచారించాల్సింది. కానీ ఆనాటి టీటీడీ పెద్దలు ఇదేమీ పట్టించుకోకుండా దేవుడి పేరు మీద ఒక 20 కోట్ల రూపాయల ఆస్తి, అంటే రియల్ టైంలో దీని వాల్యూ ఇంకెక్కువ ఉంటుందట, 20 కోట్ల రూపాయల ఆస్తిని రాసి చేపించి వాళ్ళేదో రాపిచ్చేసుకొని మొత్తంగా కేసును రాజీ కుదుర్చుకున్నారట. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ కంప్లైంట్దారు ఎవరైతే ఉన్నారో సతీష్, ఈ మధ్యకాలంలో హైకోర్టు చాలా సీరియస్ అయింది కదా, అసలు పరకామణి చోరీ కేసులో రాజీ కుదుర్చుకోవడానికి టీటీడీకి ఏం హక్కు ఉంది? మామూలుగా దేవుడి పేరుతో ఆస్తిని రాపించడానికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. టీటీడీ బోర్డు తీర్మానం చేయాలి. తీర్మానం చేసిన తర్వాత ఆస్తి రాసే అతను ముందుగా పేపరు యాడ్ ఇవ్వాలి. ఇదిగో నేను ఈ పలానా ఆస్తిని నేను దేవుడికి రాసిస్తున్నాను, నా ఆస్తిని దేవుడికి రాసిస్తున్నానని పేపర్ యాడ్ ఇవ్వాలి. ఎవరైనా కంప్లైంట్ చేశారనుకో, అది అతని ఆస్తి కాదండి, అది పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీని నా ఆస్తి అని చూపించి దేవుడికి రాసిస్తున్నాడు, లేదు అంటే అది అతని ప్రాపర్టీ కాదు ఇంకొకరి ప్రాపర్టీని అతని ఆస్తిగా చూపించుకొని దేవుడికి రాసిస్తున్నాడు అని ఎవరైనా అబ్జెక్షన్ చెప్పారనుకోండి, ఆ అబ్జెక్షన్స్ను కూడా విచారించి నిజంగా అతని ఆస్తి అయితే మాత్రమే దేవుడికి రాపించుకోవాలి. ఒక్కసారి దేవుడికి ఒక ఆస్తి రాసిచ్చిన తర్వాత దానికి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండొద్దు. అందుకనే తీసుకునేటువంటి టీటీడీ బోర్డులో తీర్మానం చేసుకోవాలి. రాసిచ్చేటువంటి వ్యక్తి ముందుగా తనది అని నిరూపించుకోవాలి. పేపర్ యాడ్ ఇచ్చేసి ఏం అబ్జెక్షన్స్ లేవు, అభ్యంతరాలు ఎవరికి లేవు అన్నదాన్ని క్లియర్ చేసుకున్న తర్వాతే రాసివ్వాలి. కానీ ఈ ఫార్మాలిటీస్, ఈ నిబంధనలు ఏమీ ఫాలో కాలే. పైగా టీటీడీ బోర్డులో ఏమని తీర్మానం చేశారంటే, సమయం లేదు కాబట్టి నిబంధనలు పక్కన పెట్టి ముందుగా దేవుడికి ఆస్తిని రాపించుకుందామని తీర్మానం చేశారట. టైం ఎవరికి లేదు? శ్రీ వెంకటేశ్వర స్వామికి లేదా? ఆ టీటీడీ పెద్దలకి లేదా? లేదు ఆస్తి రాసిచ్చే రవికుమార్కి లేదా? టైం లేకపోవటం ఏంటి? అసలు అంత అడవుడు ఏంటి అంటే, ఇక్కడ ఆస్తులు డబ్బులు చేతులు మార్చుకోవడం కోసం ఎంత తొందరపాటు, ఎంత తత్తరపాటు చేశారనేది మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇదే హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఇప్పుడు దీని మీద హైకోర్టు సిఐడి ఎంక్వైరీ చేసింది. అసలు పరకామణి చోరీ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎంత చేశారు, ఎంత చేసిందంటూ రాజీ ఎలా కుదిరింది,
రాజీ కుదరటానికి కారణాలేంటి, వీటన్నిటి మీద సిఐడి ఎంక్వైరీకి హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. అలాగే అసలు రవికుమార్కి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? 20 కోట్లు దేవుడికి రాసిచ్చగలిగేంత ఆస్తి అతని దగ్గర ఎలా ఉంది? దాని మీద ఏసీబీ ఎంక్వైరీ చేశారు. రవికుమార్ ఆస్తుల మీద ఏసీబీ ఎంక్వైరీ, మొత్తం పరకామణి చోరీ కేసు మీద సిఐడి ఎంక్వైరీ ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు నడుస్తూ ఉంది. అయితే ఇంతకుముందు నేను చెప్పాను కదా, అసలు పరకామణి చోరీ కేసులో కంప్లైంట్ దారు అయినటువంటి సతీష్ ఆనాడు టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్, ఈనాడేమో తాడిపత్రి గుంతకళ్ళ దగ్గర రైల్వే సీఏగా పనిచేస్తున్నారు. ఇప్పుడు రైల్వే సీఏ, అప్పుడేమో టీటీడీలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్. అయితే ఆయన పిలిచారు సిఐడి ఎంక్వైరీకి, మొన్న 6వ తారీఖు పిలిచారు. ఆయన వచ్చేసి సాక్ష్యం చెప్పి పోయాడు. మళ్ళా రమ్మన్నారు, నిన్న రెండోసారి విచారణ కోసం వస్తున్నాడు. వచ్చే క్రమంలో రైలు పట్టాల మీద అతని బాడీ దొరికింది. మరణించాడన్న విషయం క్లియర్ అయింది. ఎలా మరణిస్తాడు? ఎవరికి చంపే అవసరం ఉంది అంటే, అతను కంప్లైంట్ ఇచ్చున్నాడు కాబట్టి, కీలక సాక్షి కాబట్టి, వాస్తవాలు తెలుసు కాబట్టి అతన్ని ఆనాటి టీటీడీ పెద్దలు, ఆనాటి ప్రభుత్వ పెద్దలు చంపేశారా? పెద్ద ఎత్తున డబ్బులు కొల్లగొట్టిన వాళ్ళు చంపేశారా? చంపేసే అవసరం వాళ్ళకేగా ఉండేది. మీకు కరెక్ట్గా కొన్ని కేసులు ఉదాహరిస్తా చూడండి. పరిటాల రవి అని మాజీ మంత్రి, టీడీపీ కీలకమైన నాయకుడు, అనంతపురం జిల్లాలో రాయలసీమలో. ఆయన రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయాడు, చంపేశారు. చంపేసిన కేసులో కీలకమైన నిందితుడైన ముద్దుసీను జైల్లో చనిపోయాడు. జైల్లో ఒక వ్యక్తి చనిపోతాడని ఎవరైనా ఊహిస్తారా? జైలు అంటే పోలీస్ సెక్యూరిటీ మధ్య చాలా సేఫ్గా ఉండేటువంటి ప్రదేశం అని అందరం భావిస్తాం. కానీ జైల్లో చనిపోయాడు ముద్దుసీను. ఆనాడు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి. పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి చనిపోయాడు, ముద్దుసీను. అది అక్కడ మీరు ఆ పాయింట్ అర్థం చేసుకొని ఇంకొక కేసు ఉదాహరిస్తాను మీకు. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు 2019లో జరిగింది హత్య. దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది. ఆ సిబిఐ ఎంక్వైరీ నడుస్తున్న కాలంలోనే ఈ 6 సంవత్సరాల కాలంలో 6గురు చనిపోయారు. 6గురు చనిపోయారు. కీలకమైన సాక్షులు, అనుమానితులు, నిందితుల్లో కొంతమంది, మొత్తంగా ఎవరెవరైతే సమాచారాన్ని సిబిఐకి ఇస్తున్నారో, ఎవరెవరైతే ఈ కేసులో కీలకమైన పాత్రధారులు ఉన్నారో వాళ్ళలో 6గురు అనుమానాస్పద మరణాలు. కొంతమందికి అనారోగ్యం బాగా చనిపోయారట, కొంతమంది ఇంకేదో కారణాలతో చనిపోయారు, యాక్సిడెంట్లో చనిపోయారట. ఈ ఒక్క కేసులోనే ఒక హత్య కేసును తేల్చడానికి 6గురు మరణం జరిగింది. ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు ఆ విషయం. మరి ఈ ఆరోపణలు ఉన్నవారికి ఇక చంపే అవసరం ఉండేది. ఎంత దారుణం అంటే, ఆ రోజు వాచ్మెన్గా ఉన్నటువంటి రంగయ్య మరణం, వివేకానంద రెడ్డి గారి బాడీకి కుట్టేసినటువంటి అభిషేక్ రెడ్డి గారి మరణం, ఆయన డాక్టర్ కూడా మళ్ళీ న్యూరో ప్రాబ్లమ్స్తో చచ్చిపోయారట. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజ్ ఫ్రెండ్ హాస్పిటల్లో హైదరాబాద్ బంజారాహిల్స్లో చనిపోయాడు ఆయన. అభిషేక్ రెడ్డి గారి మరణం, గంగిరెడ్డి మరణం, ఇలా దాదాపు 6గురు మరణం. అదే పరిటాల రవి హత్య కేసులో సాక్షులు, అనుమానితుల మరణం, నిందితుల మరణం. తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో సాక్షులు, పాత్రధారులు, నిందితులు, ఎంక్వైరీ సంస్థలకి సమాచారం ఇచ్చే వాళ్ళ మరణం. తర్వాత ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో సతీష్ మరణం. ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ చేసుకోండి, మీకు ఎవరు చంపారు, ఎందుకు చంపారన్న విషయం క్లారిటీ వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఎందుకు తేలవంటే ఇదే కారణం. సాక్ష్యం చెప్పేవాడు ఈ భూమి మీద ఉండడు. అప్రూవ్గా మారినవాడు సమాచారాన్ని ప్రభుత్వానికి, ఎంక్వైరీ సంస్థలకు ఇచ్చేవాడు ఈ భూమి మీద ఉండడు. మీకు కరెక్ట్గా రాజు కసిరెడ్డి మాటలు గుర్తు చేస్తా. లిక్కర్ కేసులో A1గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి ఎంక్వైరీ సంస్థలకి ఒక టైంలో చెప్పాడట, నిజం చెప్పకపోతే 4 రోజులు ఎక్కువ జైల్లో ఉంచుతారే మీరు, అంతేగా మీరు చేయగలిగేది, కానీ నిజం చెప్తే ఈ భూమి మీద లేకుండా పోతా నేను అని రాజు కసిరెడ్డి అన్నాడట. ఇప్పుడు నడుస్తున్న లిక్కర్ కేసులో A1. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి దాకా కేసులు వెళ్ళవు, జగన్మోహన్ రెడ్డి గారి దాకా అరెస్టు వెళ్ళదు అంత ఈజీగా. ఎంతో కీలకమైన ఎవిడెన్స్ సంపాదిస్తే తప్ప ఎంక్వైరీ సంస్థలు తామంతట తాము ఇంకెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడానికి ముందుకు రారు. ముందుకు వచ్చారంటే భూమి మీద మిగలరు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, పరిటాల రవి హత్య కేసులోనేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానాలు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులోనేమో వైఎస్ అవినాష్ రెడ్డి మీద అనుమానాలు, తర్వాత ఈ పరకామణి చోరీ కేసులోనేమో భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద అనుమానాలు. వీళ్ళంతా వైసీపీ వాళ్ళే, అంతా జగన్మోహన్ రెడ్డి గారికి
సంబంధించిన వాళ్ళే, ఆయన సంబంధికులు. కాబట్టి ఈ మరణాలు జరుగుతూ ఉన్నాయా? ఎంతైనా దారుణం. అంటే ఈ పరకామణి కేసులో కూడా ఇంకా ఎవరైనా అప్రూవర్గా మారితే, ఎవరైనా వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే మరణాలు జరుగుతాయి, వాస్తవాలు బయటికి రానేరు, తొక్కేస్తారు, ఎంక్వైరీ ముందుకు నడవదు అనేది చెప్పకనే చెప్తున్నారు. నా ఇంటర్వ్యూలోనే టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు ఆ గొడ్డలతో నాకు ప్రమాదం ఉంది, నాకు ప్రాణహాని ఉందని చెప్పారు. నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది, వెళ్ళి చూడండి. ఆయనే పరకామణి చోరీ కేసులో పోరాటం చేస్తున్నారు, ప్రాణాలు తెగించి పోరాటం చేస్తున్నారు. మరి వీరందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎంక్వైరీ సంస్థల మీద ఉంది. అదే వైఎస్ వివేక గారు హత్య కేసు అయితే సిబిఐకి ఉంటుంది, ఇప్పుడు ఈ పరకామణి చోరీ కేసు అయితే సిఐడికి ఉంటుంది. మరి ఆ బాధ్యతలు ఎంక్వైరీ సంస్థలు తీసుకుంటాయా లేదా? న్యాయం జరిగిద్దా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.